ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యామిని ప్రపంచం. అమ్మ ఊరి నుంచి వచ్చిందని చెప్పాను కదా, వస్తూ వస్తూ నా కోసం పిల్లల కోసం అని చెప్పి ఇది ఇచ్చింది. అమ్మ ఒకటే కాదు, దీంట్లో నాన్న కూడా కొంచెం ఉందనమాట. నాన్న కూడా కొంచెం పంపించాడు పిల్లల కోసం అని. ఫస్ట్ ఏంటంటే, నాకు ఇక్కడ దొరకవు అని కాకపోయినా వాళ్ళకి అక్కడ దగ్గరుండి చూసి చేసినవి, ఐ మీన్ పక్కన చూసి తెచ్చినవి అలాంటివన్నీ తీసుకొచ్చి పంపించారు. నాకైతే హ్యాపీగా అనిపించింది. ఇందులో ఒకటైతే నాకు ఇక్కడ దొరకదు, అదే ఫస్ట్ అదే చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఏంది, పాతకాలం టిఫిన్ లాగా బయటపడింది కదా ఎండ్రకాయలు. మీకు ఎంతమందికి ఇష్టం అండి ఎండ్రకాయలు? నాకైతే అంతగా ఇష్టం లేదు, కానీ దీన్ని తింటే కొంచెం గ్యాస్ ట్రబుల్ అయితే తగ్గుతుంది, పిల్లలకి కొంచెం మంచిది పెట్టి అని చెప్పేసి అమ్మ ఇంటికాడ ఆవికి ఇచ్చేసి తీసుకొచ్చారు ఎండ్రకాయలు. కర్రీ చేసినప్పుడు మీకు చూపిస్తాను రెసిపీ. ఇటు సైడ్ అసలు చాలా వరకు నేను ఎక్కడ చూసినప్పుడు దొరకలేదు ఇవి. ప్లస్ మాకేంటంటే కొంచెం సముద్రం ప్రాంతం కదా, కొంచెం ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి, సీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగా దొరుకుతాయి మాకు. ఇంకా దీంట్లో ఏమేమి తీసుకొచ్చిందో చూద్దాం. కొంచెం ఇంటికి కూడా సంబంధించిన తెమ్మని చెప్పేది కొన్ని, అవి కూడా తెచ్చిన చూద్దాము. ఫస్ట్ పిల్లలకి ఎక్కువ ఫ్రూట్స్ తినడం లేదు వాళ్ళు, కొంచెం అలవాటు చేయాలి. కానీ ఎందుకు ఇక్కడ దొరుకుతాయి కదా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి కొంచెం తీసుకొచ్చింది. యాపిల్స్ దానిమ్మ, 2 యాపిల్స్ ఒక దానిమ్మ తెచ్చిందమ్మా. ఇంకా బాగానే బలంగా ఉంది. ఎన్నో జొన్నలు, ఈసారి రేషన్ షాప్లో జొన్నలు వచ్చాయంట. సో అందుకని చెప్పి అమ్మ నా కోసం 3 kgs తెచ్చింది. మామూలుగా జొన్న పిండి సపరేట్గా చేసి నేనేం చేయను, మనకి ఇడ్లీలోకి దోశలోకి నానేసుకుంటాం కదా, అప్పుడే నేనైతే ఈ జొన్నలు కూడా ఇప్పుడు మినపప్పు వేస్తాను, అంతకన్నా కొంచెం ఎక్కువే జొన్నలు కూడా వేస్తాను. నేను జొన్నలు కొరలు అవన్నీ వేసేసి నానబెడతాను. విడిగా తినమంటే మా వాళ్ళు తినరు వీళ్ళు అసలుకి, అందుకని చెప్పేసి ఇవన్నీ మాత్రం నేను తెచ్చి బాగా పెట్టించుకుంటాను. ఈసారి ఎప్పుడు బయట కొంటాను కదా, ఈసారి స్టోర్లో వచ్చాయన్నమాట, అందుకని చెప్పి తీసుకొని వచ్చేసింది అమ్మ. ఇంకా చూడండి, బ్యాగ్ నిండా మామిడి పండ్లు. సీజన్ వస్తుంది, లాస్ట్కి వచ్చేసింది. ఇంకా నాన్న అది పనిగా తోట దగ్గరికి వెళ్ళి కోయించుకొచ్చాడు అనమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది. కొన్ని అయితే పండిపోయినాయి, కొన్ని అయితే పచ్చిగా తెచ్చారు, అంటే ఒకేసారి అన్ని పండిపోయి తెసి పండిపోతాయి కదా అని చెప్పి. ఎన్ని మామిడి పళ్ళు ఉన్నాయో చూడండి అసలుకి. ఈ ఇయర్ నా కరువు అంతా తీరిపోతుంది ఈ మామిడికాయల వల్ల. చాలా ఉన్నాయి మామిడి పళ్ళు. కొన్ని లగేజ్లో పెట్టుకోవడం వల్ల బస్సులలో పడి నలిగిపోయి ఉన్నాయి. ఆల్మోస్ట్ 9 kgs పంపించని చెప్పారు నాన్న నాకు. ఇంకా నాకేంటంటే ఇంతే, ఇవి 9 kgs ఉన్నాయంట. చూడండి, 9 kgs ఉన్నాయంట ఈ మామిడి పండ్లు. ఇవి ఇంతేనండి. ఇంక ఈ సీజన్ అయిపోయిందంటే మళ్ళీ సంవత్సరం వెయిట్ చేయాలి మ్యాంగోస్ కోసం. ఇవి కూడా చాలా అయిపోతాయి. లాస్యా కూడా చాలా ఇష్టం మ్యాంగోస్, ఇంట్లో ఎక్కువ తినేది లాస్యా, తర్వాత నేను. ఇంటికన్నీ ఇచ్చి మునగాకు పంచి, విచిత్రంగా ఏంటి మునగాకు కూడా తేవాలా అంటే ఇక్కడ లేదు, నాకు దొరకలేదు, కొనాల్సి వస్తుంది. సో అందుకే ఇంటికాడ చెట్టు ఉండేసరికి మునగాకు తీసుకొచ్చింది ఇంటికాడ నుంచి కూడా. ఇంకా ఇవైతే అన్ని మూటలు కట్టేస్తున్నారు. చింతాకు పొడిలో మీరు ఏం రెసిపీస్ చేస్తారు చెప్పండి. నేనైతే దీన్ని పొడి కొట్టు పెట్టుకొని టిఫిన్లో కలా చేసుకుంటాం. కొంత పప్పు, చింతచిగురు పప్పు లాగా దీన్ని పొడి వేసుకొని చేసుకుంటాము, పచ్చడిలాగా చేసుకుంటాము. కొన్ని పచ్చడి ఐటమ్స్లో కూడా చింతాకు పొడి కలుపుకుంటాము. రొయ్యి పొట్టు చింతాకు పొడి కూడా వేసుకుంటాము. మా సైడ్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ చీరలు మా అమ్మ చెట్లు వేస్తామని చెప్పి కొన్ని చెట్లు కూడా తెచ్చింది అనమాట, అవి కూడా చూపిస్తాను. చెట్లకి చుట్టూరు మాకు ఇనపది ఫెన్సింగ్ అలా పెట్టాం కదా, అలా కాకుండా కొన్ని రోజులు ఈ శారీ కట్టుకుని ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత దాని గురించి అని చూడగా, సో అందుకే ఇంటి నుంచి పాత చీర కూడా అది పనిగా పట్టుకొచ్చింది. ఇది చూస్తే నవ్వుతారు. ఇంకో మ్యాంగో దొరికింది, ఇది చూస్తే నవ్వుతారు అసలుకి. చాలా ఫన్నీ, లాస్ట్ చాలా ఇష్టం అనమాట ఇవి. కానీ ఏంటంటే ఇక్కడ ఎంత ఎతికినా నాకు దొరకలేదు ఇవి. చెప్పండి ఏమంటారు చెప్పండి, ఐడియా ఉంది మీకు ఇవి ఏమన్నా అని. చామగడ్డలు
లాస్ట్ పిచ్చి పిచ్చిగా ఇష్టం చాంగడ్డలు అంటే. అందుకే వచ్చినప్పుడల్లా ఇవి అందరూ ఏమంటారు నాకు స్నాక్స్ ఇదే అంటే లాస్ట్ ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ అమ్మమ్మకి నాకు చాంగడ్డలు కావాలని ప్రాణం చాంగడ్డలు అంటే అమ్మాయికి ఫేవరెట్. చాలా కూరల్లో కూడా చాంగడ్డ పులుసు చేస్తే చాలా ఫేవరెట్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ లాస్యా కోసం వాళ్ళ తాత లాస్యా కదా స్కూల్కి వెళ్తున్నారు కదా, అందుకని వాళ్ళ గిఫ్ట్ అనమాట ఇది. స్టేషనరీ ఇద్దరికి సేమ్, అది కూడా ఇద్దరు గొడవ పడతారని చూడండి. సేమ్ బాక్సెస్, సేమ్ ప్యాటర్న్. ఆ చిన్నప్పుడు గుర్తొస్తుంది, స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కదా. అప్పట్లో మా చిన్నపిల్లలప్పుడు ఇలాంటి బాక్సులు చాలా కష్టం అనమాట. అంటే కొంచెం బాగా ఇచ్చే వాళ్ళు ఉంటేనే ఇలాంటి బాక్సులు తీసుకెళ్తారు అని చెప్పి అలా అనిపించేది అప్పట్లో. ఇద్దరికి సేమ్ కలర్స్ బాక్సెస్, సేమ్. ఈవెన్ స్లేట్స్ కూడా చూడండి, స్లేట్స్ కూడా ఇద్దరికే సేమ్ కలర్ తెచ్చి. మా నాన్న బాగా తెలుసు వాళ్ళ గురించి, ఈ కలర్ నాకు కావాలి, ఆ కలర్ నాకు కావాలి కొట్టుకుంటారు బాగా వాళ్ళు. అందుకని ఇంక ఇద్దరికి ఈచ్ వన్ ఉన్నట్టుగా స్లేట్ పెన్సిల్స్ తిలకం. నేను అడిగాను యాక్చువల్గా అయితే నేను ఆటోలో అలా వెళ్ళాలంటే నాకు 100 రూపీస్ అవుతుంది, ఫోన్ 50 రూపీస్, నాన్ 50 రూపీస్ అవుతుంది టౌన్లోకి అలా వెళ్ళాలంటే. అందుకని నాన్నే అడిగి పంపించాను, తిలకం ఇంటికి పంపించింది నాన్న అని చెప్పేసి. నేను కొనలేక కాదు ఇవి, మళ్ళీ ఎందుకు అని చెప్పి. వీళ్ళేమంటే మాకు స్కూల్కి వెళ్తున్నారు కదా, మా ఇన్ని రోజులు వాళ్ళ దగ్గరే ఉండి పెరిగినారు కదా ఇన్ని రోజులు, సో అలా చెప్పి ఒక చిన్న గిఫ్ట్ అనమాట. ఇదైతే ఇవైతే మా అమ్మ ఐటమ్స్. దేవుడు ప్రసాదం అండి, తిరుపతి లడ్డు వడ. ఎవరో పెట్టినట్టున్నారు చెక్క. ఈ చెక్క తిని ఎన్ని రోజులు అయిందో, 2 రోజులు కదా సంవత్సరాలు అయిందో, దవడ వాసిపోతాయి తినాలంటే. ప్రసాదం ఒకటి అంతే, ఎక్కడి నుంచో మనకి ప్రసాదాలు వేస్తే ఇంకేంటి మా అమ్మవే కదా, ఇంకేం లేదు. ఇంకా మా అమ్మ రోజు దేవుడి బుక్స్ శ్లోకాలు చదువుతుంది కదా, లలిత శాస్త్రం బాగా చదువుతున్నాము. సో ఇంకా అవే ఇంకా మా అమ్మ స్పెక్స్ అవి. ఇంకోటి ఏదో తెచ్చి మీకు బయటికి రానంటుంది. ఏంటిది? మేబీ ప్యాడ్ లాగా యూజ్ చేసుకోవడానికి ఏమో, ప్యాడ్ కోసమే అనుకుంటా. అంటే ఊర్లో ఇస్తుంటారు కదా, మేబీ రైతుల గురించి ఏదో ఇచ్చున్నారు, దాన్ని ప్యాడ్ లాగా యూజ్ చేస్తామని చెప్పి తెచ్చినట్టుంది మా అమ్మ. ఇంకా లాస్ట్కి ఇంట్లో స్టడీ ప్యాడ్ అనమాట, పెద్దదిగా ఉంటుంది, పర్లే వాడుకోవచ్చు బాగా. ఎందుకు వేస్ట్ చేయడం చెప్పండి, పనికి వచ్చేవి. నేను అంత ఎక్కువగా నేను బయట వాటికి ఎక్కువ ఖర్చు పెట్టాను, మ్యాక్సిమం ఇంట్లో వాటిని సర్దేస్తూ ఉంటాను. మీకు ఇంకా మా అమ్మ మీద ఎండు మిరపకాయలు చెప్పి మా అమ్మకి మర్చిపోయినట్టుంది. చూసా. సరే ఇంక ఇవేనండి మా అమ్మ నా కోసం తెచ్చిన వస్తువులు ఎన్ని తెచ్చిందో చూడండి. ఇంకా మా అమ్మ వాళ్ళు నెల్లూరు నుంచి మోసుకొచ్చారు, ఇవి నెల్లూరు నుంచి వచ్చారు. ఆ నుంచి ఇన్ని మోసుకొని లాక్కొని రావాలంటే చాలా కష్టం అసలుకి. అది జర్నీ చేయాలంటే ఒక నైట్ అయిపోతుంది. నైట్ 8 ఎక్కితే మార్నింగ్ 4కి అలా దిగుతాం అనమాట. అంతసేపు జర్నీ, మినిమం 8 అవర్స్ జర్నీ ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. సో ఇంతేంటి, కొంచెం తెచ్చిన ప్రేమతో తెచ్చినవి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఏం కొంచెం కాదు, మామిడికాయ చూడండి ఎన్ని పంపించారో. అంటే బయట కొంటుంటే నాకు అంత మంచి టేస్ట్ రావడం లేదు, పుల్లగా ఎక్కడో రేర్గా తీపి తగులుతున్నాయి, మ్యాక్సిమం అన్ని పులిపే తగులుతున్నాయి. అందుకని చెప్పి ఇంటికి నుంచి తీసుకొచ్చేసారు నాన్న, పంపించేసారు. ఇంకా అదే అండి ఎండ్రకాయలు. ఎప్పుడైనా మంచి రెసిపీ చేసినప్పుడు ఎండ్రకాయలు మీకు రెసిపీ పెడతాను, చూడండి. నచ్చితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.